బ్రాండింగ్స్ కంపెనీ వివాదం ముదురుతుంది. కొన్నేళ్ల క్రితం అచ్యుతాపురం సెజ్లోని ఏపీఐఏసీ భూములను సేకరించి బ్రాండింగ్స్ కంపెనీకి అప్పగించింది ఏపీఐఏసీ. తాజాగా తమ ఆధీనంలో ఉన్న భూమి చుట్టూ ప్రహారీ గోడ నిర్మించడానికి బ్రాండింగ్స్ కంపెనీ సిద్ధమైంది. అయితే ప్రహారీ గోడ నిర్మాణాన్ని నిన్న దుప్పుతూరు గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామస్తుల ఆందోళనతో బ్రాండింగ్స్ యాజమాన్యం ఏపీఐఏసీకి ఫిర్యాదు చేయడంతో ఏపీఐఏసీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో ఘటనా స్థలానికి భారీగా చేరుకున్న పోలీసులు గ్రామస్తులను నిరసనకారులను చెదరగొట్టి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. దుప్పుతూరు గ్రామాన్ని కూడా తరలించి నష్టపరిహారం ఇవ్వాలని నిరసనకారులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ పూర్తి కాకపోతే బ్రాండింగ్స్ నిర్మిస్తున్న ప్రహారీ గోడ నిర్మాణాన్ని జరగనివ్వమని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. అయితే ఏపీఐఏసీ పరిధిలో కానీ నిర్వాసిత గ్రామాల పరిధిలో కానీ లేని దుప్పుతూరు గ్రామాన్ని తరలించలేమని ఏపీఐఏసీ చెబుతుంది. దీనిపై మరింత సమాచారం ఇస్రాటిక బ్రాండింగ్స్ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా దుప్పుతూరు గ్రామస్తులు అయితే వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రహారీ కూడా నిర్మించేందుకు ప్రయత్నిస్తున్న కంపెనీ యాజమాన్యాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు గ్రామస్తులు. ప్రహారీ గోడను పూర్తిగా నిలిపివేస్తామంటూ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. ఎస్ రాజు, మనం చూస్తున్నాం కదా, పూర్తిగా కూడా ఆ బ్రాండింగ్స్ కంపెనీని అయితే దుప్పుతూరు గ్రామస్తులు అయితే వ్యతిరేకిస్తున్నారు. సో ఎందుకు తమ పరిధిలో లేని గ్రామాన్ని మేము ఆధీనంలోకి తీసుకోలేమంటూ కూడా అటు ఏపీఐఏసీ అయితే చెప్పుకొస్తుంది. అసలు వీరిద్దరి మధ్య వివాదం ఏంటి? కేవలం వారికి నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారా? ఇంకా ఏమంటున్నారు? ప్రస్తుతం బ్రాండింగ్స్ కంపెనీ దగ్గర దుప్పుతూరు గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు ఆందోళన చేస్తున్నా ఇది బ్రాండింగ్స్ కంపెనీకి కానీ లేదా యాజమాన్యానికి కానీ ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి అంశం. ఎందుకంటే ఏపీఐఏసీ కొన్నేళ్ల క్రితమే, అంటే ఇంచుమించుగా 2009 సమయంలో ఈ గ్రామస్తులు అంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసి భూమిని అయితే సేకరించినటువంటిది అయితే ఉంది. అప్పుడే రైతులకు పూర్తి స్థాయిలో డబ్బులు అయితే చెల్లించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ సమయంలో దుప్పుతూరు గ్రామాన్ని అటు ఏపీఐఏసీ ఎక్వైర్ చేసింది లేదు, వాళ్ళని నిర్వాసిత గ్రామాల పరిధిలో కూడా చేర్చినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఇప్పుడు మొత్తం బ్రాండింగ్స్ కంపెనీ కొన్ని సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి భూములన్నింటికీ కూడా ప్రహారీ గోడ నిర్మాణం చేపడుతున్నటువంటిది అయితే మధ్యలో ఒకసారి భూమిని అప్పగించిన తర్వాత ప్రహారీ గోడ కట్టే ప్రయత్నం అయితే చేశారు. కానీ అప్పుడు కూడా గ్రామస్తులు అయితే అడ్డుకున్నటువంటిది అయితే కొంత సమయం ఉండి తర్వాత మేము మీ ప్రహారీ కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తామని కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు కోరిన విధంగానే బ్రాండింగ్స్ కంపెనీ కూడా కొంత వెసులుబాటు అయితే కల్పించి వాళ్ళ పనులు నిలుపుదారు చేశారు. కానీ ఇప్పుడు దుప్పుతూరు గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులందరూ కూడా పూర్తి స్థాయిలో తమ గ్రామాన్ని ఈ ఫ్యాక్టరీస్ ఉన్నటువంటి ప్లేస్ నుంచి తరలించి మాకు పునరావాసం కల్పించండి, నష్టపరిహారం కల్పించండి, అప్పుడే కానీ మిమ్మల్ని ఈ ఫ్యాక్టరీ ప్రహారీ గోడ నిర్మాణం చేయడానికి మీకు అవకాశం కల్పిస్తామని వీళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏపీఐసీ పరిధిలో కానీ లేదా బ్రాండింగ్స్ కంపెనీ పరిధిలో కానీ ఈ గ్రామాలు ఏమీ లేవు. లేకపోయినా కూడా వీళ్ళు మేము ఇక్కడ ఈ పరిశ్రమలన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మమ్మల్ని తరలించాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే ఇప్పుడు అక్కడ పొలాలు కానీ ఇళ్లు కానీ వీటి ధరలు భారీ స్థాయిలో పెరిగినటువంటి నేపథ్యంలో గ్రామాన్ని తరలిస్తే కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఉంది. తమ అధీనంలో కానీ తమ పరిధిలో కానీ లేనటువంటి దుప్పుతూరు గ్రామానికి ఏ విధమైనటువంటి నష్టపరిహారం చెల్లించాల్సిన పని లేదని ఏపీఐఏసీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే బ్రాండింగ్స్ కంపెనీ ప్రహారీ గోడ నిర్మాణం కనుక చేపడితే ఖచ్చితంగా దాన్ని అడ్డుకుని తీరుతామని ఇప్పుడు దుప్పుతూరు గ్రామస్తులందరూ కూడా తమ ఆందోళన అయితే చేస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే బ్రాండింగ్స్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఇప్పటికే ఏపీఐసీ అధికారులకు తెలియజేసినటువంటి నేపథ్యంలో ఏపీఐసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి గ్రామస్తులందరినీ కూడా పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. ఈ ఒక్కరోజే కాదు, ఖచ్చితంగా మా సమస్యను పరిష్కరించకుండా లేదా ఈ గ్రామాన్ని ఫ్యాక్టరీల సమీపం నుంచి తరలించకుండా గనక ఈ నిర్మాణాలు చేపడితే ఖచ్చితంగా వీటిని అడ్డుకుని తీరుతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి ఏపీఐసీ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈ దుప్పుతూరు గ్రామ ప్రజల సమస్యను పరిష్కరిస్తుందా లేదా బ్రాండింగ్స్ ఫ్యాక్టరీ ఎప్పుడో తమ అధీనంలో ఉన్నటువంటి ఆ భూములకు ఆ ప్రహారీ గోడ నిర్మాణం చేసుకుంటున్నటువంటి వాళ్ళకి రక్షణ కల్పిస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అఖిల. ఎస్ రాజు, సో ఇప్పటికే ప్రహారీ గోడ కడుతుంటూనే అడ్డుకున్న గ్రామస్తులు అయితే తర్వాత నిర్మాణాన్ని కూడా అడ్డుకునే అవకాశం అయితే క్లియర్ కట్ గా కనిపిస్తుంది. సో వారే చెప్తున్నారు. మరి దీనిపై అటు కంపెనీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? సో వారు ఇంకా ముందుకు వెళ్లే ఛాన్స్ ఉందా? సో ఎవరైనా అధికారులను ఆశ్రయించారా ఇప్పటి వరకు? సో అటు ప్రభుత్వం నుంచి కూడా ఏమైనా స్పందన ఉందా?
అంటే ఇప్పటికే అక్కడ నిర్మాణాలు పూర్తయిపోవడం కొన్ని సంవత్సరాలుగా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరుగుతున్నటువంటిది అయితే ఉంది, ఉత్పత్తి జరుగుతుంది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. కానీ వాళ్ళ అధీనంలో వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి భూములకు సంబంధించి వాళ్ళు అంటే ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టుకుంటున్నారు. మీరు ఈ ప్రహరీ గోడ నిర్మాణం మేము చేపట్టనివ్వని ప్రస్తుతం గ్రామస్తులు అయితే ఆందోళన చేస్తున్నారు. ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టనివ్వకపోతే భవిష్యత్తులో కూడా ఈ బ్రాండిక్స్ కంపెనీ లోపలికి గ్రామస్తులు చొరబడి వెళ్లే అవకాశం కూడా ఉంటాయి. మా పరిధిలో మేము కొనుగోలు చేసినటువంటి భూములకు సంబంధించి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగజేయడానికి దుప్పుదుర్గ గ్రామస్తులకు అధికారం లేదని బ్రాండిక్స్ కంపెనీ యాజమాన్యం అయితే వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సమస్యను పరిష్కరించాల్సింది కేవలం ఏపీఐసి కాబట్టి ఏపీఐసి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సింది అయితే ఉంది. ఖచ్చితంగా మాకు దుప్పుదుర్గ గ్రామానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. వాళ్ళకి మేము ఏ విధమైన నగదు చెల్లింపులు చేయాల్సినటువంటి పని లేదు. వాళ్ళ భూములు మేమేమి కొనుగోలు చేయలేదు. కేవలం ఏపీఐసి మాకు కేటాయించినటువంటి భూమికి డబ్బులు ఎప్పుడో చెల్లించామని బ్రాండిక్స్ కంపెనీ చెప్తుంది. కాబట్టి వాళ్ళ వాదన అయితే ఇక్కడ అంటే వాళ్ళకి ఏ సమస్య లేకుండా ఉంది. కానీ వాళ్ళ ప్రమిసెస్ లోకి వాళ్ళ ఫ్యాక్టరీ పరిధిలోకి దుప్పుదుర్గ గ్రామస్తులు వెళ్లే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీన్ని నియంత్రించడానికి ప్రహరీ గోడ నిర్మాణం అయితే జరుగుతుంది. మరి ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టకుండా మేము అడ్డుకుంటామని దుప్పుదుర్గ గ్రామస్తులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏపీఐసి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుని దీన్ని కంట్రోల్ చేసి సమస్యను పరిష్కరిస్తారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, థాంక్స్.